యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందు యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఏలయనగా దేవుడు ప్రేమయ్యున్నాడు. దేవుడు మనలను ప్రేమించి మన పాపముల ప్రాయశ్చిత్తము నిమిత్తము తన కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రేమ తన ఏకైక కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపుట ద్వారా బయలుపరిచెను. ఎందుకనగా ఆయన ద్వారా మనకు పాపక్షమాపణ, రక్షణ, నిత్యజీవము కలుగును. ప్రభువైన యేసుక్రీస్తు సర్వ మానవుల పాప శిక్షను, పాపమునకు ప్రాయశ్చిత్తముగా తన పవిత్రమైన రక్తమును చిందించెను. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథమందలి లేఖనములన్నీయూ నెరవేరనో అప్పుడు సమాప్తమాయనని పలికెను. అనగా దేవుని ప్రేమ సంపూర్ణముగా శిలువలో యేసు ప్రభువు ద్వారా బయలుపరచబడెను. ఆ ప్రేమను బట్టి ప్రభువు యొక్క బలియాగమునందు ఏదియూ తక్కువ పడలేదు. ఎవరైనా యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనను తన ప్రభువనియు విమోచకుడనియు అంగీకరించునో అట్టి వాని పాపములు క్షమించబడును. వాడు రక్షింపబడును, నిత్యజీవం పొందును. వాని ఆత్మీయ కన్నులు తెరవబడును గనక దేవుని గ్రహించి ఆయన ప్రేమలోనున్న సంపూర్ణతను ప్రభువైన యేసుక్రీస్తునందు చూడగలుగును. దేవుడు మనలను ఇంతగా ప్రేమించగా మనము ఆయనను ఎంతగా ప్రేమించవలెను. దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తునందు శిలువలో సంపూర్ణమాయెను. దాని యందు విశ్వాసముంచుట ద్వారా మీరును రక్షింపబడగలరు. మీ నిమిత్తము దేవుని చెంత ఇదియే మా ప్రార్థన.